హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ వార్తలు. బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు 11వ రోజు ఎపిసోడ్ అయితే చూడడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా హౌస్లో టెనెంట్స్ ఓనర్స్ మధ్య ఎలాంటి వాగ్వాదాలు జరిగాయో మొదటి వారం చూసాం. అక్కడి నుంచి ఒకళ్ళు కెప్టెన్ అవడం, తర్వాత కంటిన్యూ అవడం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు సెకండ్ వీక్ కెప్టెన్సీ అంటే రెండో కెప్టెన్సీ కోసం కూడా వార్ అయితే జరిగింది, టాస్క్ అయితే జరిగింది. సో ఈ వారం మరి కెప్టెన్సీ ఎవరయ్యారనేది ఎపిసోడ్లో చూడటం జరిగింది. ఓనర్స్ నుంచి అదే కామనర్స్ నుంచి డీమాన్ పవన్ ఈ వారం కెప్టెన్గా ఎన్నికయ్యాడు. మొత్తానికి ఈ బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్గా 6 వచ్చారు. ఈ 6లో ఇప్పుడు ఒకళ్ళు మొదటగా కెప్టెన్ అవ్వడం జరిగింది. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నంతసేపు కూడా మరి ఓనర్స్, టెనెంట్స్ అలా కాకుండా సెలబ్రిటీలు, కామనర్స్ అనే ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించారనిపించింది. ప్రియ కానీ, దమ్ము, శ్రీజ కానీ వాళ్ళ 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 ఇద్దరి మాటే తప్ప ఇంకెవ్వరి మాట కూడా టాస్క్ అయినంతసేపు వినిపించడం అనేది జరగలేదు. ముందు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంకా దమ్ము, శ్రీజ వాయిస్ కానీ, ప్రియ వాయిస్ కానీ గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. మరి వీళ్ళిద్దరిని హౌస్ నుంచి ఎప్పుడు పంపిస్తారన్నది మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కామెంట్స్లో కూడా మనం చూస్తున్నాం. సో ఇక మొత్తానికి కామనర్స్ నుంచి డీమాన్ పవన్ కెప్టెన్గా అయితే అయ్యాడు. మరి ఈ వారం ఎలిమినేషన్ విషయానికి సంబంధించి ఓటింగ్ విషయానికి కనుక చూస్తే కనుక మొదటి ప్లేస్లో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. అలాగే సెకండ్ ప్లేస్లో భరణి సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నారు. ఇక బాటమ్ ఫస్ట్లో ఉన్నది మాత్రం మన ప్రియ. ముందు నుంచి మనం అనుకుంటున్నాం మరి ఈ వారం తన్నే పంపిస్తారా, మరి రిజల్ట్ ఏమన్నా మారి ఇంకొక రోజు మాత్రమే మిగిలింది ఓటింగ్కి, అది ఏమన్నా తారుమారయ్యి మారుతుందో ఏదైనా చూడాలి. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం అయితే కనుక బాటంలో ఉన్నది ప్రియ, ఆ తర్వాత బాటమ్ 2లో ఉన్నది ఫ్లోరషైని, తర్వాత హరిత, హరీష్. ఈ మాస్క్ మ్యాన్ కూడా నేను వెళ్ళిపోతాను బయటికి అని చెప్పేసి అనటం జనాలకు కూడా విసుగు రావటం, పంపించేద్దామని కానీ నేను ప్లాన్ చేసుకున్నారేమో చెప్పలేం. ఓటింగ్లో తారుమారు అవ్వచ్చు, పైన వాళ్ళు కిందకి రావచ్చు, కింద వాళ్ళు పైకి వెళ్ళొచ్చు. కేవలం ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఈ వారం అయితే ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే కనుక ఏదో లవ్ ట్రాకులతో కొంచెం గాడిలో పెట్టి పండిద్దామని చూస్తున్నాడు బిగ్ బాస్ ఎపిసోడ్స్ని. మన రీతుకి, డీమాన్ పవన్కి మధ్యలో ఏదైనా ట్రై చేస్తున్నారు ఇద్దరు కూడా. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో, ఇంతకుముందు జరిగిన సీజన్స్లో నడిపిన లవ్ ట్రాక్లోనే సక్సెస్ అవుతాయా, లేదంటే ఏ విధంగా తీసుకెళ్తాడో బిగ్ బాస్ చూడాలి. కాకపోతే కొంచెం హాస్యాస్పదం ఏంటంటే ఈ ట్రాక్ల్లోనే ఒక క్లారిటీ లేదని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. కేవలం షోకి కావాల్సిన విధంగానే చేస్తారేమో అనిపిస్తుంది తప్ప నిజంగా అయితే మాత్రం ఎటువంటి ట్రాక్లు అయితే లేవని అనిపిస్తుంది. ఇప్పటివరకు ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.